మిత్రులకు నమస్కారం. మిత్రులారా, మన తెలుగు నేల మీద కంచె ఐలయ్య అనే పేరుతో ఒక గాడిద కొడుకు ఉన్నాడు. ఇక్కడ నేను ఈ వ్యక్తిని వీడు, వాడు, వెధవ, గాడిద కొడుకు అనే పదాలతో సంబోధిస్తున్నాను. అది ఏమీ తప్పు కాదు. అది ఎందుకు తప్పు కాదు, అది ఎందుకు సమర్థనీయము అతన్ని అలా పిలవడం అన్నది మీకు వివరంగా చివరిలో చెబుతాను. ఈ గాడిద కొడుక్కి చాలా బాధగా ఉందట. ఏంటంటే వెంకటేశ్వర యూనివర్సిటీ అట్లాగే పద్మావతి యూనివర్సిటీ, ఈ రెండు యూనివర్సిటీలు ఉన్నాయి కదా, వాటికి దేవుళ్ళ పేర్లు ఎందుకు ఎట్టాలి అన్నాడు. ఈ గాడిద కొడుకు ఆ మాటని అక్కడ ఆగలేదు. పద్మావతి అమ్మవారట, నిశాని అట, ఆవిడ చదువుకోలేదట. యూనివర్సిటీలకు దేవుళ్ళ పేర్లు ఎందుకు అని ప్రశ్నిస్తున్నాడు. ఆ ప్రశ్నను పక్కన పెడితే దానికి జవాబు చెప్పచ్చు, కానీ పద్మావతి అమ్మవారు చదువుకోలేదట, చదువు రాదట ఈ విధవ చెబుతున్నాడు. సకల ప్రపంచానికి జ్ఞానాన్ని అందించే అమ్మవారికి చదువు రాదు అని అంటున్నాడు అంటే వీడు విధవే కదా, గాడిదే కదా, గాడిద కొడుకే కదా. వెంకటేశ్వర యూనివర్సిటీ కానీ పద్మావతి యూనివర్సిటీ కానీ ఎవరివి? ఆ స్థలాలు ఎవరివి? ఎవరి ఆధ్వర్యంలో నడుస్తున్నాయి? టీటీడీ ఆధ్వర్యంలో లేవా? టీటీడీ ఆస్తులు కావా అవి? టీటీడీ డబ్బులు కావా అవి? టీటీడీ డబ్బులతో కట్టిన యూనివర్సిటీకి వెంకటేశ్వర స్వామి అమ్మవార్లు పేర్లు కాకపోతే ఎవరి పేర్లు పెట్టాలి? నిజాం పేరు పెట్టాలా? అక్బరుద్దీన్ ఓవైసీ పేరు పెట్టాలా? ఏంటి నీ పేరు పెట్టాలా? కరెక్ట్గా చెప్పు. ఓహో, నీ పేరు పెట్టమని నువ్వే అడిగితే బాగోదు కాబట్టి నీ పేరుకి దగ్గరగా ఉన్న పేరు పెట్టమంటావా? ఏం పేరు? చాకలి ఐలమ్మ గారి పేరు పెట్టమంటావా? ఆవిడ పేరు పెట్టచ్చు, ఎందుకు పెట్టకూడదు? ఆవిడ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన వీర వనిత. పైగా ఆవిడ పోరాడింది ఇక్కడ మన తెలంగాణలో. కాబట్టి ఆవిడ పేరు పెడితే ఏదైనా కాలేజీకి కానీ యూనివర్సిటీకి కానీ అది తెలంగాణలో పెడితే బాగుంటుంది. నిజాం కాలేజ్ ఉంది కదా, దానికి నిజాం పేరు తీసేసి చాకలి ఐలమ్మ పేరు పెట్టమను, నేను కూడా సంతోషిస్తాను. అంతేగాని పద్మావతి యూనివర్సిటీకి ఆవిడ పేరు ఎందుకు పెట్టాలి? ఆ స్వాతంత్ర పోరాటంలో ఆ తిరుపతిలోనే పోరాడిన మహిళలు చాలామంది ఉన్నారు, అక్కడ వాళ్ళు పెట్టచ్చు. ఇక్కడ మాత్రం చాకలి ఐలమ్మ పేరు నిజాం కాలేజీకి పెట్టించు, చాలా అద్భుతంగా ఉంటుంది. ఏంటంటే యూనివర్సిటీలకి, విద్యా సంస్థలకి దేవుళ్ళ పేర్లు ఎందుకు అని అంటున్నావు కదా, మరి ఆస్తులు వాళ్ళ అయినప్పుడు నీ పేరు ఎందుకు పెట్టాలరా బాడుకో? నువ్వు అన్నది కూడా నిజమే అనుకుందాం. ఏంటి విద్యా సంస్థలకి దేవుళ్ళ పేర్లు ఎందుకని అంటే, విద్యా సంస్థలకి పెట్టకూడనేది దేవుళ్ళ పేర్లేనా, దేవుళ్ళ తాబేదారులేనా? అంటే మేమే దేవుళ్ళు, మీ దేవుళ్ళ తర్వాత మేమే దేవుళ్ళు చేసేవన్నీ చేస్తాం, మేమే దేవుళ్ళ దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్తాం అంటూ పాటలు పాడేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ పేర్లు పెట్టచ్చా పెట్టకూడదా? ఆ దేవుడి తాబేదారులు పేర్ల మీద కొన్ని వందల వేల విద్యా సంస్థలు ఈ దేశంలో నడుస్తున్నాయి. ఒక్కసారి ఈ పేర్లు చూడు. సెయింట్ ప్యాట్రిస్ హై స్కూల్, సెయింట్ యాంథనీస్ హై స్కూల్, సెయింట్ జోసెఫ్ ఎడ్యుకేషన్ సొసైటీ, సెయింట్ యాంథనీస్ ఎడ్యుకేషన్ సొసైటీ, సెయింట్ యాన్స్ హై స్కూల్, సెయింట్ జోసెఫ్ హై స్కూల్. ఇక్కడ మచ్చుకు 4 సెయింట్ల పేర్లు చెప్పాను. సెయింట్ల పేర్ల మీద ఈ దేశంలో బొచ్చుడు స్కూల్స్ ఉన్నాయి. అరే గాడిద కొడక, నువ్వు ముందు అక్కడికి వెళ్ళి వాళ్ళని అడగాలి కదా. ఏదో లింగుమంటూ 2 యూనివర్సిటీలకి హిందూ దేవుళ్ళ పేర్లు ఉండేటప్పటికి నీకు యానస్లో గుణపం గుచ్చుకున్నట్టుందా? ఏంటంటావరా? ఏంటి అవి నీకు డబ్బులు ఇచ్చి నిన్ను పోషించే మతానికి చెందిన స్కూళ్ళు, కాలేజీలు కాబట్టి వాటి గురించి మాట్లాడాను అంటావా? హిందువులందరూ ఎదవలో, వాళ్ళ మీద మనం ఎంత వ్యతిరేకంగా మాట్లాడితే మనకు వాళ్ళు ఎంత ఎక్కువగా దండం పెడతారు, ప్రైజులు ఇస్తారు, మనల్ని పొగుడుతారు అని పూర్వంలాగే నువ్వు అనుకుంటున్నావా? నోటికి వచ్చినట్టు మాట్లాడితే కోసి కారం పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు, అది గమనించు. నీకు నిజంగానే విద్యా సంస్థలకు దేవుళ్ళ పేర్లు ఉండకూడదు అనిపిస్తే గనక దేశంలో ఉన్న అన్ని మిషనరీ సంస్థల పేర్లలోంచి ఆ సెయింట్లు అని ఉంటాయి చూడు, వాళ్ళ పేర్లు తీయించేయి. అంతేగాని కేవలం హిందువుల మీదే పడదాము అంటే గనక నువ్వు 10 మందిలోకి వస్తే ఈసారి నీ ముఖం మీద ప్రజలు పేడ నీళ్ళు చల్లుతారు. అంటే నేను ఎవరికి ఇది సజెషన్ ఇవ్వట్లేదు, ప్రజలు అమాయకులు కాదు, వాళ్ళ గురించి అడ్డంగా మాట్లాడితే పేడ నీళ్లు చల్లేస్తారు. ఆ రోజులు వచ్చేసినాయి. హిందువులలో ఆ మార్పు ఖచ్చితంగా కనబడుతుంది. మిత్రులారా, మొదట్లో మీకు ఒక మాట చెప్పాను. ఈ దొంగ మైసన్ను గాడిని గాడిద కొడుకు అనడానికి చాలా చక్కటి కారణాలు ఉన్నాయి అని. అదేంటంటే కొన్ని
క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ కంట్రోల్లో వీడు కొంతకాలం యూరోప్లోనో అమెరికాలోనో ఉన్నాడు. మీకు తెలుసు కదా, ఈ జార్జ్ సోరోస్, అమెరికన్ డీప్ స్టేటు, వీళ్ళ చేతుల్లో కొన్ని సంస్థలు ఉంటాయి. వాళ్లకు ఇష్టం లేని దేశాల్లో అడుక్కు తింటున్నారని, అమాయక ప్రజలను కొట్టేస్తున్నారండి, కిరస్థానీలను, ముస్లింలను చంపేస్తున్నారు అని రిపోర్ట్లు ఇస్తూ ఉంటారు. ఉదాహరణకి అదానీ మీద వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్లే మనకి కళ్ళెదురుగా కనబడుతున్నాయి. హిండెన్బర్గ్ రిపోర్ట్ అని, అటువంటి దిక్కుమాలిన చెత్త చేదారం, అటువంటి అన్నిని. ఒక దిక్కుమాలిన సంస్థ ఏదో ఉందట మానవ హక్కుల గురించి. ఇండియాలో ఎస్సీస్ని ఎస్టీస్ని చాలా దారుణంగా చూస్తున్నారు కాబట్టి ఇండియాని పనిష్ చెయ్యండి, ఇండియాని శిక్షించండి అని ఒక దిక్కుమాలిన సంస్థను అడిగాడు. అదేదో ఇప్పుడు కాదండో, చాన్నాళ్ళ క్రితందన్నమాట ఇష్యూ. ఇండియాని శిక్షించమని అడిగాడు అంటే అదేదో ఎన్జిఓ కాదండి. ఏ ఎన్జిఓ కూడా ఏ దేశం మీద ఆర్డర్స్ ఇవ్వలేదు, శిక్షలు విధించలేదు. బహుశా ఆ సంస్థ యుఎన్కి అనుబంధ సంస్థ అయ్యి ఉండొచ్చు. యుఎన్కి అనుబంధ సంస్థ అయితే కనుక దానికి డబ్బులు యుఎన్ నుంచే వస్తాయి. యుఎన్ నుంచి దానికి డబ్బులు వెళుతున్నాయి అంటే ఇండియా నుంచి కూడా వెళ్ళినట్టే లెక్క, సభ్య దేశాలే కదా ఇవ్వాల్సింది. కామెడీ ఏంటంటే ఇండియా దగ్గర చందా తీసుకునే సంస్థని అడుగుతున్నాడు ఇండియాని శిక్షించమని. మా నాన్నను కొట్టు, మా అన్నయ్యని చంపేయి, మా అమ్మని రేప్ చేసేయి, మా చెల్లిని తీసుకెళ్ళి బోతల కంపెనీలో అమ్మేసేయి, నా దేశాన్ని శిక్షించు, ఇటువంటి మాటలు అనేవాడిని ఏమనాలి? బాడకావ్ అనాలా, గాడిద అనాలా, గాడిద కొడుకు అనాలా. వాడు అదేదో సంస్థని ఇండియాని శిక్షించమని అడగలేదు అని వాడిని చెప్పమనండి. అంబేద్కర్ గారు అన్నారు, హిందూ మతాన్ని ద్వేషించేవాడు దేశద్రోహి కిందే లెక్క అని. అంటే ఆయన ఆ వర్డింగ్లో అనలేదు కానీ అదే మీనింగ్ వచ్చేటట్టు అన్నారు కదా. మిత్రులారా, ఈ వెధవల గురించి ఎంత చెప్పుకున్నా మనకే తలనొప్పి, అవమానం, నోటి దోల. కాబట్టి ఇక్కడితో ముగిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ పెట్టండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.